హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. ఈ మధ్యకాలంలో మన ప్రకాష్ రాజ్, జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, తాను సినిమాలో నటించడం పక్కన పెట్టి నిజ జీవితంలో నటించడం మొదలుపెట్టాడు. ఎంతసేపు మోడీ గవర్నమెంట్ మీద విమర్శలు చేయడం, లేదంటే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడం, అలాగే రావణ్ అనే వ్యక్తితో సంభాషణలు జరపడం, ఎలాంటి పోస్టులు పెట్టాలి అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి ఆడియో లీక్ అయింది ఒకటి. ఎలాంటి పోస్టులు పెట్టాలి, ఇలా పెట్టాలా అలా పెట్టాలా అని చెప్పేసి ఆ రావణ్ అనే వ్యక్తిని అడగడం, అతను లేదు సార్ ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం, ఇలా వీళ్ళ మధ్యనటువంటి ఒక నడుస్తూ ఉంది. ఎందుకు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి చాలా మంచి నటుడు, ముఖ్యంగా దేశం గర్వించదగ్గ నటుడు. ఆయన పుట్టి పెరిగిందంతా కర్ణాటకలో అయినా సొంత రాష్ట్రంలో ఎన్ని సినిమాలు చేశాడో తెలియదు, కానీ తమిళనాడు అంటే తమిళంలో, ఇటు తెలుగులో, అదేవిధంగా హిందీలో చాలా సినిమాలు చేశాడు. ఇటు తెలుగు రాష్ట్రాలు అతను నెత్తిన పెట్టుకున్నాయి, తమిళనాడు అలాగే నెత్తిన పెట్టుకుంది. బండ్ల గణేష్ ఆ మధ్యన అన్నాడు, నువ్వు పుట్టింది ఒక చోట, నువ్వు సినిమాలు చేస్తుంది మరొక చోట, కానీ కంపు లేపుతుంది ఇంకో చోట అన్నట్టు. అసలు ఈయనకు తెలుగు రాష్ట్రాలతో ఏం సంబంధం లేదు. అసలు ఇతను ఒక నటుడు, కానీ ఇవాళ తెలుగు పాలిటిక్స్లో పుల్లలు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడతాడు. అదేవిధంగా అంటే సెలెక్టివ్గా ఉంటాడు మనోడు, చాలా సెలెక్టివ్గా. ఎందుకు మొన్న ఖమ్మంలో జరిగినటువంటి ఒక చిన్న పిల్ల పైన అఘాయిత్యం జరిగితే ఎక్కడ మాట్లాడలేదు ఇతను. మరి ప్రతిదానికి జస్ట్ ఆస్కింగ్ అంటావు కదా, మరి అప్పుడు కూడా జస్ట్ ఆస్కింగ్ అనే ఒక క్వశ్చన్ వేయాలి కదా. అలాంటివి రావు, సెలెక్టివ్గా ఉంటాడనమాట. అట్లాగే ప్రస్తుతం రావణ్ ఇష్యూలో తలదూర్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ, అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది, వీళ్ళ ఎజెండా ఏంటనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది. మరి ఈ ప్రకాష్ రాజ్కున్న ప్రాబ్లం ఏంటి అంటే ఒక విచిత్రమైన మనస్తత్వం. పక్కన పెడితే ఇప్పుడు బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశాడు ఈయనను ఉద్దేశించి. ఈ మధ్యన బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్యన మంచి వార్ జరుగుతూ ఉంది, అదే డైలాగ్ వార్ జరుగుతూ ఉంది. అందులో ఒకటి, రాత్రి తాగుతావు పొద్దున్నే వాగుతావు, అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు, వ్యాపారం లేదు, సినిమా లేదు, షూటింగ్ లేదు, పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు, ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకొని సంతోషంగా బతుకు, అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకొని నీ విలువను నువ్వే తగ్గించుకోకు అంటూ ఆయన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం దీని కింద కామెంట్లు కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఇతని గురించి మొన్న నటి హేమ కూడా ఒక పోస్ట్ పెట్టింది. ఇతను షూటింగ్కి వస్తాడని చెప్తాడంట, సరే ఈయన వస్తాడని చెప్పేసి అందరూ మేకప్ అయి రెడీగా ఉంటాడు, కాంబినేషన్ సీన్స్లో ఉన్న వాళ్ళందరూ. ఈసారి రాడు, ఇంకా రాడు, గంట 2 గంటలు 3 గంటలు, ఆఖరికి అలా ఫోన్ చేసి చెప్తాడంట, నా మనసు బాగలేదు, నేను పలానా చోటుకు వెళ్ళానని చెప్తాడంట. టైంకు షూటింగ్ రాడు. ఎందుకు అంత పొగరెందుకు? నిన్ను నమ్ముకొని నిర్మాతలు ఇవాళ షూటింగ్ ప్లాన్ చేసుకొని మిగతా ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళ టైం వేస్ట్ చేస్తూ నువ్వు రాకుండా సినిమా నమ్ముకున్నటువంటి నిర్మాతల డబ్బును కూడా వృధా చేసే ఈ ప్రకాష్ రాజ్ ఇవాళ మాట్లాడుతున్నాడు. అందుకే బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు, దానికి విపరీతమైనటువంటి కింద కామెంట్లు వస్తావు ఈయన ఉద్దేశించి. అందుకే ప్రకాష్ రాజ్ గారు సంబంధం లేని విషయాల్లోకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలోకి నువ్వు వెళ్ళడం అనేది, అది నీకున్నటువంటి ఇప్పటివరకు నిన్ను ఒక మంచి నటుడని గౌరవించే వాళ్ళు కూడా ఇవాళ గౌరవించలేని పరిస్థితి. చాలామంది నీ కింద కామెంట్లు చదువుతూ ఉంటే, ప్రకాష్ రాజ్ గారు ఎలాంటి నటుడు మీరు, మీలాంటి నటుడు చాలా రేర్గా ఉంటారు, అలాంటి పొజిషన్ నుంచి ఇవాళ ఎటు కాకుండా ఇవాళ ఎవరెవరితోనో మాటలు పడుతున్నావు అంటే ఎందుకు సార్? అందుకే కాస్త మారండి. ఏమొస్తుంది ఈ సమాజం, మనకి ఏమిస్తుంది? మన నోటి దూల తప్పితే ఈ సమాజం మనని మంచిగా గుర్తుంచుకోవాలి. పోయేటప్పుడు ఏం కొంటాం సార్, పోయేటప్పుడు ఏం కొంటాము? ఇప్పుడు చాలామంది తూలనాడుతున్న వ్యక్తులు కానీ ఇవాళ పైకి ఎగురుతున్న చాలామంది ఇవాళ 100,000 కోట్లు మేము సంపాదించాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ధనదాహంతో ఉన్నటువంటి ఇవాళ ఎవ్వరు కూడా ఏమి తీసుకెళ్లరు. టాటా కన్నా గొప్పలా మనం ఎంత చారిటీలు చేశారు, ఎన్ని చారిటీలు చేశాడు ఆయన. పోయేటప్పుడు కట్టెల మీదనే పోతాం, కానీ నోట్ల కట్టల మీద పోము, నోట్ల కట్టలు మనం తీసుకెళ్ళవు. అందుకే దయచేసి అనవసర విషయాల్లోకి వేళ్ళు కాళ్ళు పెడుతూ లేనిపోని రాద్ధాంతాలు క్రియేట్ చేస్తూ ఎవరికో లాభం చేకూరేలాగా ఇంకొందరిని అబాస్పాలు చేసే అలాంటి మాటలు చేష్టలు మంచివి కావు.
ప్రకాష్ రాజ్ గారని కింద కామెంట్లు పెడతా ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.